సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని పాలకొల్లు టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు జోషి చెప్పారు. పాలకొల్లులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంక్షేమం చంద్రబాబుతోనే జరుగుతుందని, ప్రగతి పదంలో రాష్ట్రం పరుగులు తీయాలంటే ఆయన సీఎం కావాలన్నారు. ఈ నియోజకవర్గంలో మన పాలకొల్లు మన రామానాయుడు పేరుతో నిర్వహించిన పాదయాత్రలో ప్రజల నుంచి విశేష స్పందన కనిపించిందన్నారు. వారంతా సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఈ సమావేశంలో వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. ఏదైతే రేపు 13వ తారీఖున జరిగేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెను సంచలనం సృష్టించబోతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రజలందరూ కూడా తెలుగు జాతి 5 కోట్ల మంది యావత్తు ఒకే పక్షాన వచ్చి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి పనిచేసి రికార్డు స్థాయిలో 175కి 160 సీట్లు రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలుచుకున్నటువంటి పరిస్థితి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కలిసి ఏదైతే ఎన్నికలకు వెళ్తూ ఉన్నామో రేపు పాలకొల్లు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా అసెంబ్లీ మరియు పార్లమెంట్ పాలకుల్లో సునామీ సృష్టించబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు పర్టికులర్గా గత 60-70 రోజుల నుంచి మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటికి పాదయాత్రలో ప్రతి గడప తొక్కినప్పుడు, ప్రతి అవ్వను పలకరించినప్పుడు, ప్రతి గృహిణిని పలకరించినప్పుడు, ప్రతి యువత, ప్రతి రైతు ప్రతి ఒక్కరూ కూడా నాతో కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళందరిలోని కూడా ఒకటే భావన కనిపిస్తూ ఉంది. ఏదైతే కష్టపడి పండించినటువంటి రైతు పంట పండించలేనటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ప్రతి ఇంటిలోని కూడా బాధుడితో ఇంట్లో ఏదైతే వంటింటి బడ్జెట్ కూడా మా బడ్జెట్ మీద ప్రభావం చూపేటువంటి పరిస్థితి ఉంటుంది అని ఆ గృహిణి కానీ, ఉద్యోగాలు ఉపాధి కల్పన లేక యువత కానీ, ఇట్లా ప్రతి రంగము కూడా ఈవేళ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దానితో రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీని గెలిపించుకోవాలనేటువంటి ఆలోచన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గడప నుంచి కూడా వినిపిస్తున్నటువంటి మాట. ఆశీర్వదించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దానికి ఉదాహరణే మొన్న జరిగినటువంటి నామినేషన్. ఏదైతే ఆ రోజు 19వ తేదీన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, జనసేన, బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడానికి పిలిపిస్తే ఈవేళ జనసేన, బీజేపీ నాతో పాటు పిలిపిస్తే వేలాదిగా ఆ రోజు 19వ తారీఖున స్వచ్ఛందంగా సైకిళ్ళు వేసుకుని పెద్ద ఎత్తున ర్యాలీ, ఒక ప్రవాహంలాగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి నేను కాదు, మీ మీడియా సాక్షిగా ప్రపంచం అంతా కూడా చూసినటువంటి పరిస్థితి. రేపు పాలకొల్లులో జరిగేటువంటి ఎన్నిక ప్రజాబలానికి, ధనబలానికి మధ్య జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజాబలం ముందు ధనబలం ఆగదు, ప్రజలే గెలుస్తారు, పాలకొల్లే గెలుస్తుంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.